అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. విశాఖలో కిడ్నాప్ ఘటన కలకలం సృష్టిస్తుంది. విశాఖ జిల్లా అకేపాలెంలో శ్రీనివాస్ నగర్ లో అయితే మాత్రం ఒక 3 ఏళ్ల బాలికని ఒక దుండగుడు అయితే మాత్రం పాపని కిడ్నాప్ చేయబోయాడు. ఆ కిడ్నాప్ చేసే ప్రయత్నంలో అయితే మాత్రం ఆ ఏరియాలో ఉన్న స్థానికులు అతన్ని గుర్తించి దేహశుద్ధి కూడా చేయడం జరిగింది. సో ప్రెజెంట్ అయితే మనం అదే ఏరియాలో ఉన్నాం. మనతో పాటు మాట్లాడడానికి ఆ పాపకు సంబంధించిన తల్లి కూడా ఉన్నది. ఆవిడతో మనం మాట్లాడదాం. అమ్మ చెప్పండి అమ్మా, అసలు ఈ ఘటన ఎన్ని గంటలు జరిగింది? అసలు ఆ దుండగుడు ఎప్పుడైనా మీరు చూసారా గతంలో? లేదండి, 10:30కి 10:11 మధ్యలో జరిగింది. వాళ్ళ నాన్నగారే ఉన్నారు, నేను లేని ఇంటి దగ్గర డ్యూటీకి వెళ్ళాను. అలా తీసుకొని ఇక్కడ ఉన్న పాపని తీసుకొని వెళ్ళిపోయారు. ఆ దుండగుడు ఎలా తీసుకెళ్ళండి? ఇటు పక్కన తీసుకెళ్ళారు అతను ఇంటి బ్యాక్ సైడ్ నుంచి ఏమైనా దారి ఉందంటారా? ఒకటి దాటిపోబోతున్నాడు అండి, ఈ మెట్ల నుంచి ఒకటి దాటిపోబోతున్నాడు. పక్కింటి వాళ్ళు చూసి కేక్ వేస్తే మేము వెళ్ళిపోయాం. అంటే ఆ టైంలో ఇంట్లో పాపతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారండి? నేను ఉన్నాను. పాప బాత్రూమ్కి వెళ్ళింది, డైర్ మార్చుదామని ఆ పాప ఇంట్లో ఉన్న పాప బయటకు వస్తుంది అనమాట. అలా బయటకు వచ్చిన పాప ఇలా పట్టుకుని అంటే అతన్ని మీరు ఎప్పుడైనా గతంలో చూసారా? మీరు అతను చూడలేదు. ఈ స్థానికులైతే కాదు, తను తిరుగుతున్నాడు అని మాత్రం చెప్తున్నారండి. ఆ కాలువలు తీస్తున్నట్లు ఏదో ఒక పని మీద ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు 2 days. చుట్టుపక్కల అందరూ అదే చెప్తున్నారు, 2 days నుండి ఎక్కడైతే వస్తున్నాడు అని. అబ్జర్వ్ చేశాడో మరి ఏంటో తెలియదు. పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. మా పాపనే కాదు, బయట ఏ పిల్లలు ఉన్నా తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే గతంలో ఇలాంటి దారుణాలు గట్రా జరగడం ఈ ఏరియాలో ఎప్పుడైనా జరిగిందని, లేకపోతే ఇదే ఫస్ట్ టైం అంటారా? ఇదే ఫస్ట్ టైం అనుకో. మేము వచ్చి 6 months అవుతుంది. ఈ 6 months ఇదే ఫస్ట్ టైం. అంతకుముందు ఏం జరిగిందో మాకు తెలియదు. అంటే అతనికి మీ అందరూ స్థానికులు అందరూ కలిసి పట్టుకోవడం జరిగింది. అతనికి దేహశుద్ధి చేశారు. పోలీసులకి అప్ చెప్పారా? పోలీసు నుంచి ఎలాంటి రెస్పాండ్ అవుతుంది మీకు? పోలీసు నుండి రెస్పాండ్ అంటే తను ఫస్ట్ నుంచి నిన్న స్టేషన్ దగ్గర గుడ్లు ఇప్పించుకున్నాడు. అక్కడ వాళ్ళు కంప్లైంట్ చేశారు. మరి ఒంటి మీద గుడ్లు లేని వాళ్ళకి ఏడ్ చేయగలం వదిలేసామండి అని వాళ్ళ రెస్పాన్స్ చెప్తాను అనమాట. వాళ్ళు ఏంటంటే మతి స్థిమితి లేదు, అలా పెట్టండి కేసు, నేను మీకు మెంటల్ హాస్పిటల్ తీసుకుని వెళ్తాను. వాళ్ళ మదర్ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళకి ఎవరు లేరంట. వాళ్ళ తాడేపల్లికి ఉండేమాటండి. వాళ్ళకి ఏంటంటే అతనికి మతి స్థిమితం లేదు, మెంటల్ గా ఎలా అంటే తల్లికి పిల్లకి తేడా తెలియదు, అలా ప్రవర్తిస్తున్నాడట. ఆల్రెడీ అతని మీద 2-3 కేసులు ఉన్నాయి తాడేపల్లిగూడెంలో. సో దానికనేసి వాళ్ళేమో అలా పెట్టండి కేసు, మేము విత్డ్రా అదే ఏంటంటే వేరే ఇక్కడ ఉంచలేము కదా పోలీస్ స్టేషన్ లోని, మతి స్థిమితి లేనివాడికి ఈ టాబ్లెట్ లేకపోతే పని చేయదు, ఆ టాబ్లెట్ లేకపోతే మంటలేకపోతాడు, అది ఇదని ఏదో చెప్తున్నారు. మేము అలా చెయ్యమండి, మేము ఉన్నది ఉన్నట్టు రాసాము, మీరు యాక్షన్ తీసుకున్నాను మేము అంటున్నాం. అతను పిచ్చతను అయితే అడ్రస్ చెప్పాడు, మదర్ నేమ్ చెప్తున్నాడు, ఫోన్ నెంబర్లు చెప్తున్నాడు, ప్రతిదీ చెప్పాడు. అది చిన్న పిల్ల, అది ఆడదని తెలిసే కదా పట్టుకొని వెళ్ళిపోతాడు. అలా ఎలా పట్టుకొని వెళ్ళిపోతాడు పిచ్చోడు అయితే? పోనీ అతను కూడా పిచ్చోడులా లేదు. అంటే అతని వ్యవహారం అది చూస్తుంటే మీకు అనిపించలేదా అంటే ఇతను పిచ్చోడ్లా ఉన్నాడు అని? ఎందుకంటే మీరు ముందు నుంచి వాళ్ళకంటే వెనక నుంచి వెళ్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఆ పిచ్చోడు అంటే పాపను ఎత్తుకొని ముందు నుంచి అందరి నుంచి వెళ్ళిపోయినాడు అయితే. కానీ మీ అతని వ్యవహారం, అతని తీరు చూస్తుంటే మీకు ఏమైనా అనిపించిందా ఈ అబ్బాయి పిచ్చోడ్లా ఉన్నాడు లేదని? పిచ్చివాళ్ళ లేదు అంటే సెట్ అవుట్ లేదు, సెట్ ఉందో చూడలేదు, పాప ఎత్తుకున్నది చూసాను తప్పించి ఆ ఉద్దేశం మీద మరి అనుకున్నాను. అయితే మీరు అతన్ని పట్టుకున్న తర్వాత అతను ఎలాంటి జవాబులు ఇచ్చాడు? అసలు ఎందుకు తీసుకెళ్తున్నారు పాపని ఏంటి అని అడిగితే ఎలాంటి సమాధానం ఇస్తున్నాడు? చెప్పలేదు. అది ఒక 10 నిమిషాలకి బాగానే మాట్లాడుతున్నాడు, ప్రతి అడ్రస్ కూడా చెప్తున్నాడు. 10 నిమిషాలకి ఏమిచ్చి నేను ఇక్కడ గుడ్డి మాంసంకి వచ్చాను, ఇది ఏదో గోమాత దగ్గర కలాలి అయోధ్య నుంచి వచ్చాను, ఈ రకరకాల ఊరి పేర్లు చెప్తున్నాడు అనమాట. మరి మరొక 2 నిమిషాలకి ఏమిచ్చి నా తాడేపల్లిగూడెము, నా పేరు రాపాక ప్రసాద్, వాళ్ళ అమ్మగారి పేరు, వాళ్ళ అమ్మ ఫోన్ నెంబర్లు అన్ని చెప్తున్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావని గట్టిగా అడిగితే మా తాతగారు ఏమిచ్చి జ్యోతి దాసు, నేను ఏది ఆర్కే బీచ్ ఎదురుగా మా తాతగారు ఉన్నారు, మీ తాతగారు ఎక్కడ ఉన్నారంటే మా తాతగారు కిటికీలు పిలుస్తుంటారు, అందుకే ఉన్నాను, అందుకే వచ్చాను, దారి మర్చిపోయి వచ్చాను ఏదో చెప్తున్నాను అనమాట. అంటే అతన్ని మీరు పట్టుకున్నాక అతని దగ్గర ఏమైనా ఆధార్ కార్డు లాంటివి కానీ లేకపోతే ఏమైనా ప్రూఫ్స్ కానీ ఏమైనా మీకు దొరికాయా? ఇవన్నీ పారేసాను, వాడే చెప్పాడు. వాడి సెల్ నెంబర్ కూడా చెప్పాడు. ఆ సెల్ ఏదైందంటే నేనే ట్రైన్ నుంచి పడేసాను చెప్పాడు. సెల్ ఫోన్ కూడా లేదు. మీరు చెప్పండి అమ్మా, ఇలాంటి దాడులు ఇలాంటి ఘటనలు జరిగితే ప్రతి తల్లి కూడా బాధపడాల్సిన విషయం. ఎందుకంటే
పిల్లలు అన్నాక స్కూల్కి వెళ్తారు, స్కూల్ నుంచి వస్తారు, అంటే 24 గంటలు వాళ్ళు మనం కంటికి రెప్పలా మనం కాయలేం. సో ఇలాంటి దారిలో ఎప్పుడైనా గతంలో ఈ ఏరియాలో జరగడం చూసారా, లేకపోతే ఇదే ఫస్ట్ టైం? లేదండి, ఇదే ఫస్ట్ టైం. ఇప్పటి వరకు ఇలాంటివి జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. మధ్యాహ్నం వచ్చినప్పటికి నేను ఇలాగ జనాలు ఉన్నారు ఏమైంది అని అడిగితే వీళ్ళందరూ చెప్తున్నారు అనమాట, ఇలా పాపను తీసుకెళ్ళిపోవడం చూసారు. అప్పుడు పోలీస్ వ్యాన్ ఎక్కిస్తున్నారు అబ్బాయిని. నేను వెంటనే వీళ్ళ మదర్ దగ్గరికి వచ్చి ఏమైందమ్మా అని అడుగుదామని వచ్చేసరికి వాళ్ళ మదర్ ఏడుస్తున్నారు. భోజనం కూడా చేయలేదు ఆమె. లేదు మేము అందరం మా వీధిలో అందరూ వచ్చి దెబ్బలాడు, తిన్నమ్మా ఏం కాదు, మా ఊళ్ళో వస్తారు చూస్తారు, మా మేడం వాళ్ళకి కూడా చెప్తామని అన్ని చెప్పాము. ఇక్కడ ఇలా ఉందంట పాప. అక్కడి నుంచి ఇలా తీసుకుని ఇలా మెట్లు దగ్గర ఇలా పైకి వెళ్ళాడు. ఆ పైకి వెళ్ళి అక్కడి నుంచి దూకేద్దాం అనుకుంటున్నాడు. ఆ దూకేద్దాం అనుకునేసరికి ఈమె మేడ మీద ఉంటారు, సుజాత గారు. ఆమె చూసి వెంటనే ఎవరు అని అడిగారు. అడిగేసరికి వెంటనే ఆయన గట్టి కేకలేసారు, జనాలు అందరూ వచ్చారు. ఇంకా పట్టుకొని గట్టిగా అడిగితే ఏంటేంటో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, అసలు ఏం చెప్పడం లేదంటే. అంటే ఈమె చూసారు. ఇప్పుడు ఇదే మేడం నుంచి అతను వెళ్ళిపోవాల్సింది, అంటే బ్యాక్ సైడ్ దూకిన తర్వాత అక్కడ ఏమైనా ఖాళీ స్థలం ఉందా మేడం, లేకపోతే ఇల్లు గట్టి ఏమైనా ఉన్నాయా మేడం? ఏమి లేవండి, ఖాళీ స్థలం అంటాను. ఇంకా జస్ట్ దూకేస్తే వెళ్ళిపోతాడు. ఇక్కడ నుంచున్నాడు. మేము పిల్లని ఎట్టుకొని వెళ్ళేటప్పటికి ఎవరండి ఎవరు పట్టుకొని వస్తున్నాం అలాగే కానీ గట్టి కేకలేసి వీళ్ళందరూ వచ్చారు. అంటే ఆ టైంలో మీరు బయటికి రావడం అంటే ఒక అదృష్టం అని చెప్పుకోవాలి, ఆ పాప దొరకడం. సో ఆ టైం మీరు బయటికి రావడం, ఆ పాప దొరకడం, అతనికి దేహశుద్ధి చేయడం జరిగింది. అతను వాళ్ళగా చూస్తే మీకు ఏమైనా అనిపించింది, అంటే ఇతను కొంచెం మతిస్థిమితో లేని వ్యక్తిలాగా ఉన్నాడని మీకు ఏమైనా అనిపించిందమ్మా? అలా ఏం లేదండి, మామూలుగానే ఉన్నాడు, కానీ బాగా డ్రింక్ చేసి ఉన్నట్టున్నాడు. అందుకనే ఏమన్నంటే పేరు అది చెప్తున్నాడు, అందుకే పట్టుకొని పిల్లగానే వచ్చారండి అరగానే జనాలందరూ. అదే అంటే మీరు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి, అంటే ఇలా కిడ్నాప్స్ కానీ లేకపోతే ఆడపిల్లల్ని ఏడిపించడం కానీ అలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఘటనలు ఈ ఏరియాలో జరగకుండా ఉండడానికి పోలీసులకి ఏమైనా ఫిర్యాదు అలాంటి చేయడం జరిగిందమ్మా? లేదండి, ఇక్కడ ఏమి జరగలేదు, ఇదే ఫస్ట్ టైం అండి. ఇక్కడికి వచ్చి మేము 2 సంవత్సరాలు అవుతుంది, ఇక్కడ ఏమీ లేదండి. ఇప్పటికి వచ్చి ఇదే ఫస్ట్ టైం. మాకు ఎప్పుడు ఇవన్నీ చూడడం కూడా లేదు, ఇవాళ చూసేటప్పటికి ఇలాగా. అంటే ఈ ఘటన చూసిన తర్వాత ఎవరికైనా చాలా భయం వేస్తుంది. అంటే ఇప్పుడు ఇలాంటి ఘటన జరిగింది, రేపు పొద్దున మనం చూడకపోతే ఇంకా ఇలాంటివి ఎన్ని జరుగుతాయో చిన్నపిల్లలు. సో అలాంటి భయం అందరిలో కూడా మొదలైంది అనుకోవచ్చు? మొదలైందండి. అందరు కూడా ఈ రోజు అయితే పిల్లలు ఎవరిని బయటికి తీసుకురాలేదండి, అందరూ భయపడుతున్నారు. అతన్ని నేను మధ్యాహ్నం కాలువలు మమ్మల్ని క్లీన్ చేస్తూ డబ్బులు ఏరుకుంటారు కదండి, అలా చూసాను. అప్పటికే ప్యాంట్ స్వెట్ లేదు అతనికి. అంటే మీరు అతను చూసిన టైంలో అతను ఏమైనా కొంచెం పిచ్చోళ్ళ ఏమైనా? లేదండి, బానే ఉన్నాడు, కూర్చున్నాడు, ఏరుతున్నాడు. మరి చీపురు ఎక్కడ దొరికిందో తెలియదు ఆడికి. అయితే మాత్రం నేను చూసేసరికి 2:30 ఆ ప్రాంతం అయ్యింది నిన్న. అంటే మేము ఇక్కడ మామూలు జల్దీ 5 ఆడుకుంటాము, అలాగా ఆ టైంలో నేను కూర్చున్నాను అక్కడ. అంటే ఇక్కడ మీ స్థానికులందరూ దగ్గర ఉండబట్టి ఎవరింట్లో వాళ్ళు ఉంటే పాప మిస్ అయిపోండి, అది మాత్రం నిజమే. ఎఫెక్ట్ అందరికి కూడా భయం మొదలయ్యిందండి మాకు ఆల్రెడీ. చెప్పండి అమ్మా, పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు కదా, పోలీసులు ఎలా రెస్పాండ్ అయ్యారమ్మా? వాళ్ళు విత్డ్రా చేసుకోమంటున్నారంటే, అంటే అతను మెంటల్ గా ఉన్నాడు అని. కానీ మాకు మాత్రం అతను మెంటల్ పర్సనే కాదు, అన్ని తెలివితేటల మీద చాకచక్య మీద. అసలు మెంటల్ అయితే ఫోన్ నెంబర్లు ఎలాగండి వాళ్ళు చెప్తారు, వాళ్ళు పేరెంట్స్ వి. అది కరెక్ట్ అన్నా? పేరు గట్టు అదండి. కాకపోతే ఏంటంటే మా పాపనే కాదు ఇంకెవరికైనా ఇటువంటి జరగకూడదు. సేఫ్ గా మా పాప ఉందని వాళ్ళు ఎందుకు పోలీసులు విత్డ్రా చేసుకోమంటారో అర్థం కాదు. అంటే కోర్టుకి వెళ్ళవలసి వస్తుంది, తిరగవలసి వస్తుందని మా పాపకి భయపెడుతున్నారు పోలీసులే. భయపెట్టడం అంటే చెప్తున్నారు, అదే కోర్టు కేసులు అని ఇండైరెక్ట్ చెప్తున్నారండి. అంటే మా అమ్మాయికైనా ఇప్పుడు ఈ చిన్న పాపకు జరిగింది కాదండి, అదర్గా ఇంకా ఫర్దర్ గా ఎక్కడైనా ఇలా సైకోలు కనిపిస్తే వాళ్ళకి కూడా సేఫ్ కోసం మేము ఈ పోరాటంలో దిగుతామండి.